బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుని రైలు దగ్ధం కేసుపై హైకోర్టులో అప్పీల్కు సర్కార్ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఏపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో కాపు ఉద్యమకారులపై ట్రయల్ కోర్టు కేసులు కొట్టేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుగ్గమఠం భూముల వివాదంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమాధానం దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారం, దానిపై బదులివ్వడానికి పిటిషన్ వరకు మరో వారం గడువిస్తూ విచారణకు వాయిదా వేసింది. ఈ మధ్యలో యథాతథస్థితిగా కొనసాగించాలని పేర్కొంది. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం ఈవో, అసిస్టెంట్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని ఏపీ హైకోర్టు గత నెల 22న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషన్ను తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పై ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు శ్రీహరికోట షార్మరో మైలు రాయిని సొంతం చేసుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటి వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఇస్రో ఇప్పుడు అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. వ్యవసాయం, వాతావరణం, విపత్తులు, పట్టణ ప్రణాళికలపై 5 సంవత్సరాలు కలిసి సేవలందించేందుకు ఆర్టీజీఎస్తో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు షార్ డైరెక్టర్ రాజరాజన్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రకార్ జైన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీంతో ఈ సేవలు 42కు పైగా యాప్లకు ఉపయోగపడుతున్నాయి. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింగుల్ అవినీతిని ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. సిబిఐ అధికారులు అతనికి చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, వెండి, గోల్డ్ కాయిన్స్ను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అధికారిక వేడుకల్లో తెలంగాణ తల్లి కొత్త విగ్రహం స్థానంలో పాత చిత్రపటాన్ని ప్రదర్శించడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై జెండా ఆవిష్కరించి రాష్ట్ర గీతం ఆలపించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి 6 నెలలు గడుస్తున్నా అక్కడ పాత చిత్రపటానికే పూజలు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పాత చిత్రపటాన్ని గుర్తించకపోవడంపై స్థానికులు, అధికారులు పనితీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో భద్రతా దళాలు అడుగడుగునా గాలిస్తున్నాయి. అదేవిధంగా కర్రిగుట్టలో నారాయణపూర్ జిల్లాలోని మాడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులతో పాటు అగ్రనేతలు నంబాల కేశవరావు లాంటి వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్లోని సూక్మా జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 16 మంది మావోయిస్టులు ఇవాళ మధ్యాహ్నం పోలీసు ఎదుట లొంగిపోయారు. నియాద్ నెల్లానార్ పథకంలో భాగంగా ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. సరెండర్ అయిన వారిలో మొత్తం 6గురిపై 25 లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో స్థానిక కెర్లపెండ గ్రామం నక్సల్స్ రహిత గ్రామంలో మారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. जिले में पुलिस और सीआरपीएफ द्वारा नक्सल निर्मूलन अभियान में जो लगातार प्रयास किया जा रहा है, उससे प्रभावित होकर आज 16 नक्सलियों ने आत्मसमर्पण किया है। इन 16 नक्सलियों के 25 लाख का इनाम शासन द्वारा घोषित है। इसमें बटालियन और अन्य डिवीजन जैसे उड़ीसा के जो कुछ नक्सली है वो भी सरेंडर किए हैं। इस 16 नक्सलियों में से 9 नक्सली केरलापेंदा गांव के सदस्य हैं। शासन की जो आत्मसमर्पित नीति है उसमें इलवत पंचायत योजना के तहत केरलापेंदा गांव के 9 नक्सलियों ने आज आत्मसमर्पण किया है। इस 9 नक्सलियों के आत्मसमर्पण करने के पश्चात केरलापेंदा गांव जो है वो पूर्णतः नक्सल सदस्य मुक्त हो गया है और उसके बाद इस गांव को जो शासन की तरफ